గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771070020. ఎంపీ రఘునందన్ రావు ఉన్నారు, ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. భారతీయ జనతా పార్టీ పేద ప్రజల గుండె చప్పుడు, అంత్యోదయ అనేటువంటి నినాదాన్ని పూర్తి స్థాయిలో ఆచరణలోకి తీసుకొస్తూ పేద బడుగు బలహీన వర్గాలతో పాటు మధ్యతరగతి కుటుంబాలు, మధ్యతరగతి ఉద్యోగస్తుల యొక్క ఆలోచన విధానానికి అనుకూలంగా మేము భారతీయ జనతా పార్టీ నాయకులం, కార్యకర్తలం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేసినాం కాబట్టి అక్కడ ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చినాయి. 3 దశాబ్దాల తరువాత ఢిల్లీలో ఉచితాలకు విరుద్ధంగా భారతీయ జనతా పార్టీని ప్రజలు గెలిపించినందుకు, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచినందుకు ఢిల్లీ ఓటర్ మహాశైలకు మేము శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తాం. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాల ప్రభావం పడేది వచ్చి 3 ఎమ్మెల్సీ ఎన్నికలు బీజేపీ కొట్టబడుతుంది తెలంగాణ 100% 2 టీచర్స్ ఎమ్మెల్సీ, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఢిల్లీ ఎన్నికల ఫలితాల మాదిరిగానే ఉంటాయి. భారతీయ జనతా పార్టీ ఈ 3 సీట్లను గెలుస్తుంది. టీఆర్ఎస్ హెస్ నో రోల్, బీఆర్ఎస్ హెస్ లాస్ట్ ఇట్స్ గ్రౌండ్. పీపుల్ హ్యావ్ గివెన్ కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఫర్ టీఆర్ఎస్. దట్ ఈస్ ద రీజన్ వై దే ఆర్ నాట్ కంటెస్టింగ్ ఇన్ దీస్ ఎలక్షన్స్. మీరు కూడా కొంత బీస్ అంటే ఫ్రీగా కొన్ని పథకాలు ప్రకటించారు, అవి కలిసి వచ్చాయా లేకపోతే ఆ పవనీతి అని చెప్పి మీరు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కలిసి వచ్చాయి? సో కర్ణుడి చావు కారణాలు 100 అన్నట్లు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి 100 కారణాలు చెప్పవచ్చు. ఒకటి, అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేసినటువంటి పార్టీ, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, చాలామంది మంత్రులు అవినీతిలో అయితే. 2, అంతా తానే చేస్తున్నట్టు ఏదో నటించి కేజ్రీవాల్ గారు మోడీ గారి మీద యుద్ధం చేస్తున్నట్టు ప్రకటించడం రెండవ తప్పు. వ్యక్తుల వ్యక్తిగత హననానికి ప్రయత్నం చేస్తే ఏ పార్టీకైనా అదే గతి పడుతుంది. ఈడ టీఆర్ఎస్కి అదే పట్టింది, ఆడ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అదే పట్టింది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది ఒకవైపు ఆ ఢిల్లీ ఎన్నికలపై స్పందిస్తూ అవినీతి కానివ్వండి, అక్కడ వచ్చినటువంటి కేజ్రీవాల్ పాలనకు చరమగీతం పాడి ఒకవైపు ఢిల్లీ ప్రజలు కూడా అటు పట్టం కట్టారు. వచ్చేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అందులో కాషాయ పార్టీ జెండా ఎగరవేస్తాము, ఖచ్చితంగా తెలంగాణలో గెలుస్తామని చెప్పి కూడా ఎంపీ రఘునందన్ రావు అంటున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.